అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ దయచేసి మీరు ట్రాఫిక్ నియమాలు పాటించండి, రోడ్డు భద్రతా నియమాలు పాటించండి. యాక్సిడెంట్లు కాకుండా మీరు నిరోధించడంలో సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ట్రిపుల్ డ్రైవింగ్ చేయడమే కాకుండా మరియు డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా చాలా మంది పట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా డేంజరస్ డ్రైవింగ్ అంటే ఆపోజిట్ రూట్లో డ్రైవింగ్ చేయటం, యూటర్న్ పోయి తిరిగి ఎక్కడ తిరిగి వస్తామనే ఉద్దేశంతో ఒక 200-300 మీటర్లకు కూడా తిరిగే ఓపిక లేక వాళ్ళు రాంగ్ రూట్లో రావడం జరుగుతుంది. రాంగ్ రూట్ డ్రైవింగ్లో ఈ రూట్లో అంటే ఎల్బీనగర్ టు ఉప్పల్ రోడ్లో చాలా యాక్సిడెంట్ అయినాయి. మొన్న కూడా రోడ్డు క్రాస్ చేస్తుంటే కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది. అందుకోసం ముఖ్యంగా మైనర్లకు కూడా వెహికల్స్ ఇచ్చినట్టయితే అంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళకు వెహికల్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఏదైనా ప్రమాదానికి గురి అయినప్పుడు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కాదు, ఖచ్చితంగా ఓనర్ మీద కేసు అవుతుంది. కాబట్టి డ్రైవర్ కూడా మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే వాళ్ళు ఓనర్లు బాధ్యులు, తల్లిదండ్రులు బాధ్యులు. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినాక మాత్రమే వెహికల్స్ నడపాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సిగ్నల్ జంపింగ్ కూడా చేస్తున్నారు. సిగ్నల్ జంపింగ్ కూడా చాలా డేంజర్. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సిగ్నల్ జంపింగ్ చేయకూడదు. కార్ డ్రైవింగ్లో కూడా సీట్ బెల్ట్ వాడకపోవడం, తరచూ సెల్ ఫోన్లతో డ్రైవింగ్ చేయడం, ఎక్కువగా తరచూ కారులో డ్రైవింగ్ చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ డ్రైవింగ్ని ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఫైన్ రాయడమే కాకుండా కోర్టు కూడా అది సీజ్ చేసి కోర్టు కూడా పంపడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి, రోడ్డు పద్ధతిని నియమాలు పాటించాలి. ఎదుటివారి ప్రాణాలు కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉంది, మన ప్రాణాలు కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా రాంగ్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులే కాదు, ఎల్బీనగర్ డివిజన్లో తప్పకుండా మా పోలీసులు అందరూ కూడా లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఎక్కడెక్కడైతే రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నారో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగినది. ప్రతిరోజు సర్ప్రైజ్గా అంటే ఒకే టైంలో కాకుండా వేరు టైంలో వేరు ప్రదేశాల్లో ఇంకా అందరం కూడా కఠిన చర్యలు తీసుకొని రాంగ్ రూట్ డ్రైవింగ్ వాళ్ళని పట్టుకొని వాళ్ళకు సరైన శిక్షణ సరైన విధంగా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు ఫైన్ వేయడం కానీ లేకపోతే గ్రావిటీని బట్టి కోర్టులో డిపాజిట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని అందరూ రైట్ సైడ్ డ్రైవింగ్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు.